రైట్ హైదరాబాద్ అమీర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కూడా అలుముకున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, 12 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు 2 గంటల వచ్చింది. 2 గంటల నుంచి మంటలు ఇంకా అదుపు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఏమన్నా వచ్చినాయా కొంచెం అదుపులోకి మంటలు? ప్రస్తుతం మంటలు అయితే పాక్షికంగా అదుపులోకి వచ్చాయి. కొంతమేర మంటలు అయితే వ్యాపిస్తున్నాయి. అవి కూడా మరికొద్దిసేపట్లో ఆ మంటలను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. మిగిలిన మరిన్ని షాపులకు కూడా అంటుకోకుండా చుట్టుపక్కల ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించకుండా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ఎక్కడైతే ప్రమాదం జరిగిందనుకుంటున్నారో అదే షాప్లో అక్కడ కూడా మరింత ఎక్కువ వాటర్ని ఫ్లో చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనుకోవచ్చు. ఇందులో దాదాపుగా 30కి పైగా వివిధ షోరూమ్లు అయితే వివిధ వస్త్రాలకు సంబంధించిన దుకాణాలు ఉన్నాయి. ముఖ్యంగా కేఎస్ఆర్ ఫ్యాషన్ హోల్సేల్ అనే షాప్ ఉంది. వీటితో పాటుగా ఒక హెల్మెట్ షాప్ అయితే ఉంది. వీటితో పాటుగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన షాపులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కువగా బండే స్వభావం కలవి, అడ్డుకునే స్వభావంతో ఉండడంతో ఒక్కసారిగా అయితే ఎక్కడ ఏ షాపులో ఈ ప్రమాదం వాటిల్లింది, మొదటగా అగ్ని ప్రమాదం ఎక్కడ చోటు చేసుకుందనే దానిపై ఇప్పటివరకు కూడా అధికారులకు ఎలాంటి క్లారిటీ లేదు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుంది, మొదట ఎక్కడ ప్రారంభమైంది అనేది కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్లో దాదాపుగా 30కి పైగా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన షాపులు ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి. వీటితో పాటుగా ట్రావెల్స్కి సంబంధించిన షాపులు అయితే ఉన్నాయి. ఆఫీస్ కార్యాలయాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 30 షాపులకు సంబంధించి అంటే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ కాంప్లెక్స్ బిల్డింగ్ అంతా కూడా మనం చూసుకోవచ్చు. మంటల్లో అగ్నికి అభివృద్ధి అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా బట్టలు పూర్తిగా కాలిపోయాయి. బట్టల లేదంటే ఇతర వస్తువులని గుర్తించడం కూడా అత్యంత కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. పంజాగోట్ నుంచి అమీర్పేట్ పరిసర ప్రాంతాలు కావచ్చు, అలాగే ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ప్రస్తుతం ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపుగా 8కి పైగా ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ మంటలు కేవలం పాక్షికంగానే అదుపులోకి వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తమై వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం కోసం బయటికి వచ్చేశారు. కాబట్టి ఇక్కడ కూడా ప్రాణ నష్టం అయితే వాటిల్లలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా వాటిల్లినట్లుగా కూడా తెలుస్తుంది. మనం రెస్క్యూ దృశ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఫైర్ సిబ్బంది, అలాగే రైల్వే సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా అన్ని శాఖల అధికారులు కూడా చేరుకుని ప్రస్తుతం పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. కొద్ది షాపుల్లో పాక్షికంగా మంటలు ఉన్నాయి. అయితే ఈ మంటల దాటికి ఎక్కువగా పొగ అయితే వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఆ పొగను కూడా తగ్గించేందుకు అధికారులు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ షాపింగ్ మాల్కి సంబంధించి, షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి మెట్రో స్టేషన్లు ఆనుకుని ఉన్నాయి. అలాగే మెట్రో లైన్ కూడా పక్క నుంచే వెళ్తుంది. సో అటుగా మెట్రోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్రో రాకపోకలను కూడా నిలిపివేశారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ప్రస్తుతం మెట్రో సర్వీసులు నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం దగ్గర అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అధికారులు ఒకసారి ప్రస్తుతం మనతో అధికారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎందువల్ల ప్రమాదం చోటు చేసుకుంది? ఈ పిల్లర్ దగ్గరే స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక సంవత్సరం మాత్రమే ఖాళీ, పైన ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న షాప్ స్టార్ట్ అయింది. సో కారణం ఏంటనేది ఒకసారి మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సార్, ఈ బిల్డింగ్లో కూడా సుమారుగా చూసుకోవచ్చు చాలా ఇరికిరిగా షాపులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేనట్లుగా ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి? చూసామండి, ఒకసారి ఫైర్ రైడింగ్ అయిపోయిన తర్వాత ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఎసెట్ చేసి దానిపైన రిపోర్ట్ ప్రస్తుతం అధికారులు కూడా పరిస్థితిని అయితే ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా కూడా ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేస్తుంది అనేది ఇప్పటివరకు కూడా
కూడా అధికారులు అయితే తేల్చలేదు. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయని కూడా అధికారులు అయితే తేల్చాల్సిన అవసరం ఉంది. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, అలాగే లోపల ఎలాంటి వస్తువులు ఉన్నాయి, వీటితో పాటుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై కూడా ప్రస్తుతం అధికారులు ఇప్పటికే ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే భారీగా ఆస్తి నష్టం జరిగింది, అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరో ఫైర్ ఇంజన్ కూడా చేరుకుంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చాలా ఫైర్ ఇంజన్లు అయితే చేరుకుంటూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ మంటలు మాత్రం ఏమాత్రం అదుపులోకి రాని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. విపరీతమైన దట్టమైన పొగలో ఉండడంతో అటు ఫైర్ సిబ్బందికి కూడా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఇక్కడకు మరిన్ని ఫైర్ వెహికల్స్ను కూడా తీసుకువస్తున్నారు. ఆ మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు అధికారులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మంటలు పాక్షికంగా అంటే దాదాపుగా సగంకు పైగా మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తిగా కూడా ఇప్పటి వరకు అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే మరొక కొన్ని ఫైర్ ఇంజన్లను దగ్గరగా ఇక్కడికి తీసుకువచ్చారు. సమీపంలో ఉన్న ఫైర్ ఇంజన్లను కూడా ఇక్కడికి తీసుకువచ్చి ప్రస్తుతం మంటలను అయితే అదుపు చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ షాపింగ్ అంటే మొత్తం బిల్డింగ్లో దాదాపుగా 30కి పైగా షాపింగ్ దుకాణాలు అయితే ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా దుకాణాలు అయితే ఉన్నాయి. ఎక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, అసలు ఆ ప్రమాదం ఎందువల్ల, కారణాలు ఏంటనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు విచారణ అయితే చేపట్టబోతున్నారు. మొత్తం అంటే దాదాపుగా తరచుగా ఎక్కువగా హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండేందుకు లేదంటే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కనీసంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నోసార్లు ఫైర్ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ కూడా ఎలాంటి ఏమీ కూడా తీసుకోవట్లేదు, రక్షణ చర్యలు తీసుకోవట్లేదు. సో అధికారులు కూడా తీవ్రంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ అగ్నిమాపక చట్టానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. వాటికి మరిన్ని ఎక్కువగా చట్టంలో రూపకల్పన చేసి ఈ అగ్ని ప్రమాదాలకు కారణమైన వారికి కఠినంగా శిక్షలు పడేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆ చట్టంలో కీలక మార్పులు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. సో ఆ చట్టం అమలులోకి రాగానే ఇలాంటి అగ్ని ప్రమాదాలు తగ్గే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు చూసుకోవచ్చు అంటే మంటలు ఒకచోట తగ్గుతున్నాయి, మరొక చోట ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. వాటి నుంచి వచ్చే పొగ కూడా దట్టంగా ఉంటుంది. సో ఆ దృశ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. కొద్దిసేపటి వరకు మాత్రం మంటలు అదుపులోకి వచ్చినట్లుగా కనిపించాయి, కానీ ఆ గాలి ఎక్కువగా వీయడంతో ప్రస్తుతం ఆ మంటలు కూడా వ్యాప్తి కొంచెం కొద్దిగా పెరుగుతుంది. సో ఆ మంటలను కూడా అదుపు చేసేందుకు ప్రస్తుతం భారీ స్కై లాడర్తో ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. దాదాపుగా 30 మీటర్ల ఎత్తు